మాటికి కాళ్ళు చాపు కూర్చున్నా ఇంకా ఇంట్లో విషయాలు కావాలి కొంతమందికి. మాటకి ముందు మాటకి తర్వాత మొట్టికాయలు వేస్తూ మరీ మాట్లాడతారు. ఆస్తిలో సగం వాటా చేతికి రాని వాళ్ళ సంగతి చెప్తా. ఇక వాళ్ళకి గొడ్ల చావిడే. ఈ ఇంట్లో నాకు నచ్చింది నువ్వు అక్కడ వేసినయ్యా. నువ్వు నీ ఆటో సవారీ అని తిరుగుతూ ఉంటావు. గుడ్, వెరీ గుడ్. ఇలాగే ఉంటే ఎలాంటి గొడవలు ఉండవు. ఒక రకంగా నేను ఇంట్లోకి రావడానికి కారణం నువ్వే. అదే నాకు వార్నింగ్ ఇచ్చావు కదా, ఆ వార్నింగే నాకు ఇవాళ ఆస్తిలో సగం వాటా వచ్చేలా చేసింది. ఇకపోతే పద్మావతి గారు, ఆహా కుళ్ళ ఆస్తిలో సగం వాటా నా చేతికొచ్చిందని కుళ్ళు. ఎన్ని ఆటలాడా, ఎన్నెన్ని గంతులు వేసా. ఇక మీదట ఆడిస్తానుగా నీ చేత కథాకళి. అసలు నర్సమ్మకి ఆస్తిలో సగభాగం ఇస్తానని నేను మాట ఇవ్వడం గీ ఇంట్లో కొంతమందికి ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ గీసొంటి చర్య ఒకటి జరిగితేనే గీ ఇంట్లో అందరూ భయంతో ఉంటారు. గిది ఒక రకంగా యాదగిరికి గుణపాఠం, ఇంట్లో అందరికీ కనువిప్పు. నర్సమ్మ, ఆస్తిలో సగభాగం ఇచ్చినా గదా అని పెత్తనం చెలాయిస్తే మాత్రం మంచిగుండదు. అయ్యో, నేనలా చేయనండి. ఇంట్లో అందరినీ ప్రేమగా అభిమానంగా చూసుకుంటాను. అసలు నాకు ఒక హక్కు ఉండాలి అని ఆస్తిలో సగభాగం అడిగానే తప్ప స్వార్థంతో కాదండి. గిట్లనే ఉంటే గది నీకే మంచిది. ఇదిగో గీ ఆస్తి పత్రాలు తీసుకో. ఇదిగో తీసుకోమ్మా, పర్వాలేదు. అనుకొచ్చు తుమ్మే కదా, తీసుకో, ఏం కాదు. తీసుకో నర్సమ్మ.